ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలు అంటే మన వాళ్ళకి అసలు ఎంతమంది కోట్లు ఉన్నాయో తెలియదు అక్కడ. ఇప్పుడు మొదటి దశలో వెళ్ళిన వాళ్ళలో టీడీపీ వాళ్ళే కదా ఎక్కువ, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎవడి వాళ్ళలో వాళ్ళే ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఏంటంటే కాస్త సామాజిక వర్గ పరంగా, సంపద పరంగా డబ్బులు అది ఉండటం, వాళ్ళు వ్యాపారాలు, పొలాలు ఇవి చేసుకున్న ₹4 సంపాదించుకోవడం. ఇంకోటి వాళ్ళ తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఎడ్యుకేషన్ లో బాగా ప్లాన్ చేసుకుంటారు టీడీపీ వాళ్ళు. అలా ప్లాన్ చేసుకోవడం వల్ల వాళ్ళ చదువులు సక్సెస్ అయ్యి అక్కడికి వెళ్ళినటువంటి పాత తరం, ఆ పాత తరం వాళ్ళు ఇట్లా కన్వర్ట్ అయ్యి ఓటేశారు, మళ్ళీ కన్వర్ట్ అయ్యి కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యారు. మొన్న ఎందుకు రేవంత్ రెడ్డి మావాడు, మా చంద్రబాబు గారి శిష్యుడు, ఇందులో తెలుగుదేశాన్ని చూసుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు ఇప్పటిదాకా సైలెంట్. అక్కడ వైసీపీ బ్యాచ్ తక్కువ ఉంటారు, కానీ ఓట్లు తీసుకుని లేదా ఓట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు తక్కువ అక్కడ. ఇప్పుడు మేబీ చేయించుకుంటారేమో వాళ్ళు. బీఆర్ఎస్ ఇప్పటిదాకా ఏంటంటే టీడీపీ ఓటర్ మీద దృష్టి పెట్టింది హైదరాబాద్. ఇప్పుడు ఏమన్నా దీని మీద దృష్టి పెట్టాలి, ఎందుకంటే టీడీపీ ఓటర్లు విపరీతమైన హేట్ రేట్ వాళ్ళ సంబంధించిన సోషల్ మీడియా క్రియేట్ చేస్తుంది బీఆర్ఎస్ మీద. కేసీఆర్ ని, కేటీఆర్ ని ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటి దీన్ని చూపెడుతున్నారు. కాబట్టి వాళ్ళకి అందులో దానికి ఒకటి, కేసీఆర్ చంద్రబాబుని దెబ్బ కొట్టాడు, బాబుని అరెస్ట్ చేయబోయాడు అన్నటువంటిది ఒకటి, కేటీఆర్ ఆ మధ్యన బాబు అరెస్ట్ అయినప్పుడు దీనిది ఒకటి. ఈ రెండింటి ఇంపాక్ట్ వాళ్ళ మీద టార్గెట్ అయ్యింది. వీళ్ళు ఏంటంటే ఆంధ్ర ఓటర్ మనదే కదా అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ దీంట్లో చూశాక సీన్ అర్థమైంది. కాబట్టి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారు, చేసి అక్కడున్న ఎవరైతే ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారో, ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళందరితో ఓట్లు తీపిచ్చారనుకోండి, కొత్తగా యాడ్ చేయించారనుకోండి స్థానిక ఎన్నికల్లో, రేపు కార్పొరేషన్ ఎలక్షన్ దగ్గరకు వచ్చేటికి అందుబాటులోకి వస్తారు. వీళ్ళు వేయచ్చు, లేదా వీళ్ళు ఇక్కడ హ్యూమిలియేషన్ తో విరక్తి చెందైనా వీళ్ళంతటి వీళ్ళే ఓట్లకు అప్లై చేసుకున్నా చెయ్యొచ్చు. ఆ జగన్ జన ప్రపంచం అయితే అలాగే ఉంది రెండు రాష్ట్రాల్లో. ఇంకా 40% ఓట్ బ్యాంక్ ప్రభావం అయితే చూపిస్తుంది. బ్యాచ్ ఇప్పుడు ఎట్లుంటదంటే, జనం కనబడితే ఓట్లు వేస్తారంటే సిద్ధం సభలకు కనబడ్డ జనం తెలుగుదేశం సభల కంటే కూడా అంతే, కానీ ఓట్లు లేవు. అది కన్వర్షన్ లో ఫెయిల్ అవుతున్నారు. సోషల్ మీడియా అరెస్టులు ఇంకా కొనసాగుతున్నాయి అని చెప్పడానిక కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు వైసీపీని ఇంకా భయపెట్టే క్రమం, ఆ రెడ్ బుక్ పేజీలు ఇంకా మేము తిరగేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం కాదు. అతనిది సోషల్ మీడియాది కాదు ఈసారి అరెస్ట్ చేసింది, డిబేట్ లో స్పీచ్ గురించి. డిబేట్ లో ఏదో మాట్లాడాడు అన్నట్టు. అంటే ఇప్పుడు టీవీ మీడియాలో కూడా మీరు మాట్లాడద్దని చెప్పడం. అంటే అధికార ప్రతినిధులు ఉన్నది అందుకు కదా సార్ మాట్లాడడానికి. అంటే విచిత్రం ఏంటంటే, టీడీపీలో అధికార ప్రతినిధులు మాట్లాడలేదా మరి? నేను ఆ రోజున కామెంట్లు చూసా వెంకటరెడ్డి అరెస్ట్ తర్వాత కొన్ని కామెంట్లు. నాకు అది చూసి ఓహో మనం చివరికి రాతి యుగం వైపు వెళ్తున్నామేమో ఆంధ్రాలో అనిపించింది. అంటే మన మెదళ్లలో విషం చెమ్మడం ఈ స్థాయికి దిగజారిపోయామా, రాతి మనుషులుగా మారుతున్నామా? ఏది పడితే అది వాగుతాడాడు, ఎట్ట పడితే అట్ట వాగుతాడాడు, నోరేసుకు పడతాడు కదా, నా కొడుక్కి బుద్ధి చెప్పారు. ఈ పదజాలం వాడే వాళ్ళందరూ మరి అది నోరేసుకు పడ్డమే కదా ఆ కామెంటు. అట్లాగే వీళ్ళు ఎన్ని మాట్లాడుంటారు అదే కదా. ఇప్పుడు అతని పేరేంటి, మాదచ్చదని లేకపోతే ఇట్లాంటి ఎన్ని మాట్లాడారు, బోషడీకే, ఇవన్నీ మాట్లాడినప్పుడు వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తే తప్పన్నారు, అరెస్ట్ చేస్తే తప్పన్నారు. ఎందుకని అసలు ఆ